మన ఇండియన్ ఫ్యాన్స్ క్రికెట్లో రికార్డుల కంటే సెంటిమెంట్స్నే ఎక్కువగా నమ్ముతారని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సెంటిమెంట్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే, క్రికెట్ చరిత్రలో ఎప్పుడైతే ఆస్ట్రేలియా టీం జింబాబ్వే చేతిలో ఓడిపోయిందో ఆ ఇయర్లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇది నమ్మడానికి వింతగా ఉన్నా ఇప్పటివరకు చరిత్రలో 2 సార్లు ఇదే జరిగింది. ఫస్ట్ టైం 1983 వన్డే వరల్డ్ కప్లో జరిగింది. సెకండ్ టైం 2007 T20 వరల్డ్ కప్లో కూడా ఇదే జరిగింది. మరి ఇప్పుడు 2026 T20 వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించింది కాబట్టి ఈసారి కూడా ఇండియా కప్ కొడుతుందా? అసలు ఆ హిస్టరీ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పదండి మన డగౌట్కి వెళ్దాం. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళి 1983 వన్డే వరల్డ్ కప్ని గుర్తు చేసుకుందాం. ఆ టైంలో ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్ టీమ్స్ చాలా బలంగా ఉండేవి. కానీ లీగ్ స్టేజ్లో జరిగిన ఒక మ్యాచ్లో జింబాబ్వే టీం ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియా టీంని ఓడించి పెద్ద సంచలనం సృష్టించింది. జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడం అప్పట్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్. కానీ ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, అదే టోర్నమెంట్లో కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్ని ఓడించి మొదటిసారి వరల్డ్ కప్ని గెలిచింది. అంటే జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించినప్పుడు మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇది ఫస్ట్ కోఇన్సిడెన్స్. సరే, ఇది ఒక్కసారే జరిగిందిలే అని మనం అనుకోవచ్చు. కానీ సరిగ్గా 24 ఇయర్స్ తర్వాత 2007 T20 వరల్డ్ కప్లో మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయింది. లీగ్ స్టేజ్లో ఆస్ట్రేలియా లాంటి ఛాంపియన్ టీంని జింబాబ్వే టీం మళ్ళీ ఓడించింది. ఆ మ్యాచ్లో బ్రెండన్ టైలర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో యంగ్ టీమిండియా ఫైనల్లో పాకిస్తాన్ని ఓడించి T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్గా నిలిచింది. జింబాబ్వే ఆస్ట్రేలియా మీద గెలిచిన ప్రతిసారి ఇండియా కప్ కొడుతూ వస్తుంది. ఇది సెకండ్ కోఇన్సిడెన్స్. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మనం 2026 T20 వరల్డ్ కప్లో ఉన్నాం. ఈసారి కూడా లీగ్ మ్యాచ్లో జింబాబ్వే టీం బలమైన ఆస్ట్రేలియా టీంని 23 రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది. 1983 మరియు 2007లో ఏం జరిగిందో ఇప్పుడు 2026లో కూడా అదే జరిగింది. ఆస్ట్రేలియా టీం జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. కాబట్టి ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే హిస్టరీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? 1983 మరియు 2007లో లాగే ఈ 2026లో కూడా మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ ఉందంటారా? లాజిక్గా ఆలోచిస్తే దీనికి దానికి సంబంధం లేకపోవచ్చు. కానీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మూడోసారి కూడా ఇదే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కప్పు మనదే అని గట్టిగా నమ్ముతున్నారు. అందులోనూ మన టీం ఫామ్ చూస్తుంటే ఆ సెంటిమెంట్ నిజమయ్యేలాగే కనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఈ జింబాబ్వే సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవుతుందా? సూర్యసేన ఈసారి వరల్డ్ కప్ కొడుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు డగౌట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.